హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇప్పుడు 30,000 దగ్గర కెమెరా కోసం చూస్తుంటే వివో నుంచి వివో T4 Pro అలాగే వివో V60e ఈ రెండు ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఫోన్స్ మధ్యలో ఏ ఫోన్స్ తీసుకోవాలి అని కన్ఫ్యూజన్గా ఉందా? అయితే ఈ వీడియోలో నేను మీకు వివో T4 Proకి అలాగే వివో V60eకి స్పెసిఫికేషన్స్ కంపారిజన్ చేసి ఎవరు ఏదిని కొనుక్కోవచ్చు అన్నది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ కంపారిజన్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ వివో T4 Proలో 8+128GB వేరియంట్ 28,000కు ఉంది. అలాగే వివో V60e 8+128GB వేరియంట్ 30,000కు ఉంది. ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే ప్రైస్ పరంగా ఒక పాయింట్ వివో T4 Proకి ఇవ్వచ్చు, ఎందుకంటే అది 2,000కు తక్కువకు వస్తుంది. అలాగే ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఫోన్స్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డిజైన్తోనే వస్తాయి. ఇప్పుడు ఈ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు ప్లాస్టిక్ ఫ్రేమ్స్తోనే వస్తున్నాయి. ఫ్రంట్ రెండు ఫోన్స్ డైమండ్ సీల్ గ్లాస్ ప్రొడక్షన్తో వస్తున్నాయి. IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రెండింటిలో ఉంటుంది. కానీ వివో T4 Proలో అదనంగా MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బిల్డ్ క్వాలిటీ పరంగా నేను ఒక పాయింట్ ఇక్కడ వివో T4 Proకి ఇస్తున్నాను, ఎందుకంటే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే దగ్గర ఇవి రెండు సేమ్ స్పెసిఫికేషన్స్తోనే వస్తున్నాయి. ఒకటి పీక్ బ్రైట్నెస్ దగ్గర మాత్రమే చేంజ్ ఉంటుంది, అన్ని సేమ్ ఉంటాయి. 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. కానీ వివో T4 Proలో 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈ వివో V60e ఫోన్లో 1600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈ పీక్ బ్రైట్నెస్ నిట్స్ పరంగా దేనికి అయితే పాయింట్స్ ఇవ్వలేం కదా, అందుకని చెప్పేసి డిస్ప్లే పరంగా రెండింటికి పాయింట్ ఇవ్వచ్చు, ఎందుకంటే రెండు సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయి. ఇప్పుడు ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఆడియో రెండు డ్యూయో స్టీరియో స్పీకర్స్తోనే వస్తున్నాయి. వివోలో ఎలాగో డాల్బీ అట్మాస్ ఉండదు కాబట్టి మనం ఈ రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇద్దాం. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వివో T4 Proలో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. వివో V60eలో MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్ ఇస్తున్నారు. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఈ 7360 టర్బో ప్రాసెసర్ కంటే కొద్దిగా మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా వివో T4 Proకి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ వర్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు ఫోన్స్ లో LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ తోనే వస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండు ఫోన్స్ సేమ్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ తో వస్తున్నాయి. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే రెండింటిలో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. కానీ వివో T4 Proలో 7.5 watt రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వివో V60e మాత్రం రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయలేదు. ఈ రివర్స్ ఛార్జింగ్ ని బట్టి మనం పాయింట్ ఇవ్వలేం కదా, ఈ రెండు సేమ్ బ్యాటరీతో వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే వివో T4 Pro ఫోన్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది కూడా సోనీ IMX882 సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వివో V60e ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. ఏ సెన్సార్ అన్నది ఏం మెన్షన్ చేయట్లేదు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్
4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో డెడికేటెడ్ గా టెలిఫోటో లెన్స్ లేనప్పటికీ 23mm, 35mm, 50mm, 85mm 4 ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకునే విధంగా మనకు దీంట్లోనైతే ఒక ఫెసిలిటీ ఉంది. ఈ వివో V60e లో 4 సీజనల్ పోర్ట్రేట్స్ ఉంటాయి చూసారా, వింటర్, సమ్మర్, ఆటమ్, స్ప్రింగ్ ఇలా 4 పోర్ట్రేట్ ఫీచర్స్ కూడా ఇస్తున్నారు. అదే విధంగా ఈసారి ఇంకొకటి ఫెస్టివల్ సీజనల్ పోర్ట్రేట్ అని ఇంకొక మోడ్ కూడా యాడ్ చేశారు. ఇందులో ఈ పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు. డెడికేటెడ్ గా ఏం టెలిఫోటో లెన్స్ లేదు, కానీ ఇందులో ఈ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది కదా, దీని నుంచే ఇన్సెన్సార్ జూమ్ చేసుకొని మనకు ఈ పోర్ట్రేట్ షాట్స్ అయితే చేస్తుంది. పర్లేదు, కొద్దిగా డీసెంట్ గానే వస్తాయి 200 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. ఇప్పుడు ఈ కెమెరా పరంగా దేనికి పాయింట్స్ ఇవ్వచ్చు అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ మెయిన్ కెమెరా ఫ్రంట్ కెమెరా పరంగా ఇక్కడ ఈ వివో V60eకి మనం పాయింట్స్ ఇవ్వచ్చు. అలాగే ఇందులో వివో T4 Proలో కూడా ఏం తక్కువ లేదు కదా, మెయిన్ కెమెరా బాగుంది, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంది, అదే విధంగా ఫ్రంట్ కెమెరా కూడా డీసెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి దీనికి కూడా ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇక్కడ కెమెరా పరంగా రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రెండు ఫోన్స్ FunTouchWiz 15, Android 15 మీద రన్ అవుతూ ఉంటాయి. కానీ వివో T4 Proలో 4+6 years అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ వివో V60eలో 3+5 years మాత్రమే అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ అప్డేట్స్ పరంగా వివో T4 Proకి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఐఆర్ బ్లాస్టర్ అండ్ NFC గురించి చూద్దాం. ఈ రెండింటిలో ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, కానీ NFC మాత్రం వివో V60eలోనే ఉంటుంది. ఇక్కడ ఈ ఐఆర్ బ్లాస్టర్ పరంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్, అలాగే NFC పరంగా అడిషనల్ గా ఇంకొకటి వివో V60eకి ఇంకొక పాయింట్. ఇప్పుడు 5G బ్యాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ వివో T4 Proలో 11 5G బ్యాండ్స్ ఉంటాయి. అలాగే ఈ V60eలో 10 5G బ్యాండ్స్ ఉంటాయి. ఈ 5G బ్యాండ్స్ పరంగా T4 Proకి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఫీచర్స్ వైఫై అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ T4 Pro Wi-Fi 6, బ్లూటూత్ 5.4, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఈ V60eలో Wi-Fi 5, బ్లూటూత్ 5.4, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటిలో వైఫై పరంగా T4 Pro అడిషనల్ గా మనకు Wi-Fi 6 ఉంది కాబట్టి దీనికి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఈ రెండు ఫోన్స్ USB 2.0 జనరేషన్ తోనే వస్తున్నాయి. ఈ ప్రాసెసర్స్ కూడా ఏమంత కాపబుల్ కాదు. మరి ఇప్పుడు మనం ఈ రెండింటిలో కెమెరాస్ పరంగా ఓవరాల్ గా ఏది తీసుకోమంటారు అంటే, ఇప్పుడు ఈ రెండు 28,000 30,000 దగ్గర వస్తున్నాయని చెప్తున్నాను కదా. ఈ వివో T4 Pro 25,000 దగ్గర వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది. ఈ వివో V60e 26,000, 26,500 ఇక్కడ మాత్రమే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది. ఈ రెండు ఆ దగ్గర వస్తే మాత్రమే కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది కొనుక్కోవాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, మీకు ఖచ్చితంగా ఈ సీజనల్ పోర్ట్రేట్స్ కావాలి, ఫెస్టివ్ పోర్ట్రేట్స్ కావాలి అన్నట్లయితేనే ఈ వివో V60eకి వెళ్ళండి. దాంట్లో అదనంగా NFC కూడా ఉంటుంది అనుకోండి. కానీ నాకు ఈ ఫెస్టివల్ అలాగే సీజనల్ పోర్ట్రేట్స్ ఏం అవసరం లేదు అన్నట్లయితే మీరు ఖచ్చితంగా దీనికైతే వెళ్ళుకోవచ్చు, వివో T4 Proకి. ఎందుకంటే అది కొద్దిగా తక్కువ బడ్జెట్ లో వస్తుంది. అలాగే డెడికేటెడ్ గా టెలిఫోటో లెన్స్ ఉంటుంది, మంచి కెమెరా సెన్సార్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా కెమెరా పరంగా నేనైతే మీకు ఈ వివో T4 Pro ఫోన్ ని కన్సిడర్ చేయమని చెప్తాను. మీకు ఈ ఫెస్టివల్ అండ్ సీజనల్ పోర్ట్రేట్స్ అవసరం లేదనుకుంటేనే. అది ఇంకే ఒకవేళ ఈ అవసరం అంటే వివో V60eలోనే ఉన్నాయి, ఇదే కన్సిడర్ చేసుకోండి. లేదు నాకు అది అవసరం లేదు అంటే మీరు ఖచ్చితంగా ఈ వివో T4 Proని కన్సిడర్ చేయండి. ఇది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది 25,000 దగ్గర. మళ్ళీ చెప్తున్నాను, ఇది T4 Pro 25,000, V60e 26,500 ఈ మధ్యలో వస్తేనే తీసుకోండి. అంతకంటే ఎక్కువ వీటికైతే పెట్టకండి. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే వీడియోకి లైక్ చేసి నెక్స్ట్ వీడియోలో ఇంకా వేటికి కంపారిజన్ వీడియోస్ చేయాలో చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.